దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పాస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించును. దేవుని బిడ్డలారా, ఇది అగాపే ప్రేమ. దేవుని ప్రేమ లోతు, వెడల్పు, ఎత్తు కనుగొనలేనటువంటి దేవుని ప్రేమ. దేవుని ప్రేమ మానవాళి కొరకు ప్రాణం పెట్టే ప్రేమ. అందుకే అంతం వరకు అంటే ఫుట్నోట్లో ఏమనుందంటే సంపూర్ణముగా, అంటే వారిని పరిపూర్ణముగా సంపూర్ణముగా శిష్యులను యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రేమించారు. ప్రేమించడమే కాదు, వారిని ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలని వారికి ఆజ్ఞ ఇచ్చాడు. 34వ వచనం 13వ అధ్యాయము యోహాను సువార్త 34వ వచనంలో, మీరు ఒకరినొకరు ప్రేమింపవలను మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరని. అంటే ఒక వ్యక్తి యేసు ప్రభు ఎంత ప్రేమించాడో అది ఎవరికి తెలియదు, కానీ అది తెలుసుకున్నటువంటి వారికే అది అర్థమవుతుంది. అది తెలుసుకున్న వారు ఎవరంటే, ముఖ్యంగా ముఖ్యులు ఎవరంటే శిష్యులు. వారికి పరిపూర్ణత చెందినంత వరకు వారిని అంతగా ప్రేమించాడు. అయితే దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఆ ప్రేమలో నుంచి ఒకడు దూరం అయిపోయాడు. వాడే ఇస్కరియోతు యూదా. ఈ 31వ వచనంలో అంటాడు, వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. ఎంత గొప్ప విషయం అంటే, ఆ శిష్యులలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు. ఆ ప్రేమను పొందుకోలేకపోయాడు. ఆ ప్రేమను స్వీకరించలేకపోయాడు, ఆస్వాదించలేకపోయాడు. ఆ ప్రేమలో నిలిచి ఉండలేకపోయాడు. ఆ ప్రేమ యందు ఏరుపారి జీవించలేకపోయాడు. ఆ ప్రేమ యందు ఆయన నిలబడలేకపోయాడు. అందుకే వాడు వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినటువంటి మాట, వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని ప్రేమ ఎంత గొప్పగా నిన్ను ప్రేరేపిస్తుంది. ఆయన శిష్యులు పాదాలు కడిగారు. శిష్యుల్ని ఎవరైతే రొమ్మున ఆనుకున్నాడు, కౌగిలించుకున్నాడు. ఎవరైతే దేవుని ఎక్కువగా ప్రేమించారో, యేసు ప్రభువుని ఎక్కువగా ప్రేమించారు. పేతురు అంటున్నాడు, ప్రభా మీలో ఒకడు నన్ను పట్టిస్తాడని యేసు ప్రభు అంటే, ప్రభా నేనా అని అన్నాడు. ఎవరో వాడు చెప్పు ప్రభా అంటున్నాడు. అంటే దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఈ రోజు నుంచి నువ్వు ఎంత దేవుని ప్రేమిస్తావో అంత ప్రేమ ఆ దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోగలవు. కాబట్టి ఆ ప్రేమను తెలుసుకున్నటువంటి
శిష్యులందరూ కూడా యేసుప్రభు లాగే జీవించారు. ఆ ఇస్కరియోతు యూదా తప్ప ప్రతి ఒక్కరు కూడా మరణం వరకు, అంతం వరకు ప్రభు యొక్క పరిచర్యలో ఉన్నారు. ప్రభు ఏ విధంగా పరిచర్య చేశారు ఈ లోకంలో, ఆ ప్రేమను పంచిపెట్టారు, ఆ ప్రేమను తెలుసుకున్నారు, ఆ ప్రేమను వివరించారు, ఆ ప్రేమమయుని యొక్క గుణలక్షణాలు కలిగి ఉన్నారు. అందుకే వారు ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడని చెప్పినటువంటి ఆ మాటలు, ఇది నా రక్తము, దీన్ని త్రాగినప్పుడు మీరు నాతో సంబంధం కలిగి ఉంటారని, నిత్య జీవము కలిగినటువంటి వారుగా ఉంటారని చెప్పినటువంటి మాటలు వారి జీవితంలో ఆ దేవుని యొక్క శరీరం అనబడినటువంటి రొట్టె, ఆ ద్రాక్షారసం తీసుకొని వారు ఎంతగానో బలపరచబడ్డారు. దేవుని శరీరములాగా వారి శరీరము మార్చబడింది. కాబట్టి పేతురు కానీ, యోహాను కానీ, శిష్యులందరూ కానీ అంత గొప్పగా ప్రేమను, దేవుని ప్రేమను ఈ మానవాళికి పంచిపెట్టారు. మీరు మొదటి యోహాను కానీ చదివితే అక్కడ యోహాను భక్తుడు ఒక మాట అంటాడు, దేవుడు ప్రేమస్వరూపి అని ఒక మాటలో చెప్పేస్తాడు. ఎందుకని ఈ మాటలు నేను చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, ఆయన అంతం వరకు లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. ఆ ప్రేమను వారు స్వీకరించినారు కాబట్టి కడవరకు వారు నిలిచి దేవుని ప్రేమలో వారు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు వారు చేయగలిగారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు, నేను, మనమందరం కూడా దేవుని ప్రేమలో నిలిచి ఉన్నప్పుడు, అగాపే ప్రేమలో నువ్వు నిలిచినప్పుడు, ఆయన ప్రేమ లోతు, వెడల్పు, ఎత్తు తెలుసుకున్నటకు పరిశుద్ధ లేఖన భాగములు నీకు ఎంతో బోధపడుతుంది, తెలియపరుస్తుంది, నీకు ఆధ్యాత్మికమైనటువంటి నడిపింపు ఇస్తుంది. తెలుసుకొని ఆ ప్రేమలో నిలిచి ఉందాం. కాబట్టి ఆ ప్రేమలో ఏరిపారినటువంటి వారముగా ఉంటాం. దేవుని వాక్యము యందు, దేవుని మాట యందు, దేవుని యందు మనం నిలిచి ఉంటాం. యేసు మాట యందు, యేసు తో కూడా ఉన్నటువంటి వారముగా మనము ఆయన యందు, ఆయన మాట యందు, ఆయన ప్రేమ యందు మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో ఖచ్చితంగా దేవుడు నీలో ఉంటాడు. ఈ లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడని దేవుడు నీ పట్ల దేవుడు రుజువు చేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కుడి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నా. ఈ వీడియో చూస్తున్నటువంటి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించుకోండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.